ఆధునిక ప్రపంచంలో ఇప్పుడు మన ఇంటర్నెట్లు, సోషల్ మీడియాలు మన జీవితంలో చాలా భాగమైపోయింది. కానీ ఇందులో గూడా కొంతమంది అవతల వారిని అవమానించడానికి కానీ, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కానీ ముసుగులో కొన్ని ఆహ్, పోస్ట్‌లు పెట్టడము, ఇష్టమొచ్చినట్టు కామెంట్ జేయడము ఇవన్నీ చేస్తున్నారు. ఎస్పెషల్లీ ఆడపిల్లలు, టీనేజ్ ఆడపిల్లలు తర్వాత వుమెన్ కూడా అవతల వారు ఎవరైనా కూడా వాళ్ళని అడ్వాంటేజ్ తీసుకొని ఏదైనా వాళ్ళవి రికార్డ్ చేసి, లేకపోతే ఏదైనా వాళ్ళ ఫోటోలు గానీ వాళ్ళకు కనిపించట్లేదు అనేసి కొన్ని అసభ్యకరమైన పోస్ట్‌లు పెట్టడం, వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేయడము, ఇవన్నీ చేస్తున్నారు. ఇవన్నీ చేస్తే ఈ పిల్లలకు ఎక్కడ చెప్పుకోవాలో, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు. కాబట్టి వాళ్ళ పేరెంట్సు, టీచర్సు, సమాజము ఆడపిల్లల పట్ల కొంచెము ఆహ్, మనము అవగాహన కల్పించాలి ఆడపిల్లలకి. కల్పించి వాళ్ళు ఏం చెప్తున్నారు? మనకెప్పుడైనా హింట్ ఇస్తున్నారా? వాళ్ళేమన్నా నార్మల్‌గా లేరా? ఇవన్నీ కనుక్కొని, చెప్పిన అమ్మాయే తప్పు అని అనకుండా, అమ్మాయే ఒక విక్టిమ్. విక్టిమ్‌ని నిందించకుండా మనము ఆ అమ్మాయికి సపోర్ట్ చేసి, ఇది ఎవిడెన్స్ ఎలా దాచిపెట్టాలి? ఎవిడెన్స్ అవతల వాళ్ళు ఏదైనా ఇబ్బంది పెడుతుంటే, ఆ స్క్రీన్ షాట్స్ తీసి పెట్టడము, వాళ్ళని బ్లాక్ చేయడము, లేకపోతే పోలీసులకు కానీ ఎవరైనా వాళ్ళకు వాళ్ళకున్న పరిధిలో పెద్దవాళ్ళకు చెప్పి, అవతల వాళ్ళని పట్టించడము. వాటి కఠినమైన శిక్షలుంటాయి. ఎటువంటి పోస్ట్‌లు ఏ ఫోన్ నుంచొచ్చినా, ఏ ఐపీ అడ్రెస్ నుంచొచ్చినా పట్టుకోవడం చాలా సులభము. తర్వాత దీనికి చట్టాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి ఎవరు తప్పించుకోలేరు. ఈ సందేశం నేను అమ్మాయిలకి ఎస్పెషల్లీ టీనేజ్ అమ్మాయిలకి ఇవ్వాలనుకుంటున్నాను. ఆ సతాయించే వాళ్ళు వాళ్ళ జీవితంలో వాళ్ళు, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు, వాళ్ళ చుట్టుపక్కల స్నేహితులు అయినా కూడా వాళ్ళని సతాయిస్తుంటే, వాళ్ళు ధైర్యంగా ప్రపంచానికి తెలియచెప్పాలి. అప్పుడే అది అక్కడ అంతమవుతుంది. లేకపోతే అది చాలా దూరం వెళ్తుంది.